తల్లి తండ్రి సర్వం తనే అయిన నా దైవం నాగమ్మను బతికించుకునే దారి చూపించారు. తల్లిని చంపిన పాపాత్మురాలనే పేరు రాకుండా, అశాంతితో అర్ధాంతరంగా ఈ బతుకు చాలించకుండా సర్వదోషం నుంచి నన్ను కాపాడి నా తల్లిని తిరిగి నాకు దక్కేలా చేసిన మహానుభావులు మీరు. మీ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకోలేనిది. నా తృప్తి కోసం ఈ భిక్షను స్వీకరించండి స్వామి. నీవు కారణజన్మురాలు తల్లి. నీకు ఏ పాపమూ చుట్టుకోదు. పరోపకారమే కాని పాపకర్మలు నీవు చెయ్యవు. అంతా విధి విచిత్రం. నీవు నిమిత్తమాత్రురాలివి. నీ వల్ల భవిష్యత్తులో లోక కళ్యాణం జరగబోతోంది. లేదు స్వామి, అపరాధం అపరాధమే. ఎంత పశ్చాత్తాపడ్డా నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. నాకు మనశ్శాంతి లేదు స్వామి, లేదు. నాగా అపరాధం చేశానన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పరిహారంగా నాగ ప్రీతి కోసం నేనేం చేయాలో సెలవివ్వండి స్వామి. అష్టగంధ క్షీర నైవేద్యం పెట్టాలి. అంటే ఏంటి స్వామి? తప్పకుండా నాగమ్మకు ఆ నైవేద్యం పెడతాను స్వామి. మీ మాటలకి నా మనసు సగం తేలిక పడింది. ఇక ఆ నైవేద్యం పెట్టి పూర్తి మనశ్శాంతిని పొందుతాను స్వామి. కానీ స్వామి, ఏంటమ్మా? నాగమ్మకు నా మీద కోపం రాలేదుగా? నైవేద్యం ఆరగించడానికి వస్తుందా? ఆమె మీ అమ్మ. నీవు ఆమె భక్తురాలివమ్మా. ప్రియమైన బిడ్డవి. నువ్వు పిలు, వెంటనే వచ్చేస్తోంది. నీ నైవేద్యం స్వీకరిస్తుంది. చల్లని మాట చెప్పారు స్వామి. ఈ పలహారం ఆరగించండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,